ఏమంటే ఇట్టి విధంగా వాక్యపు లోతులను తెలుసుకొనుటకు ఆతురత పడతా ఉండాల, ఆశ పడతా ఉండాల. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడంట దేవుడు? తృప్తిపరుస్తాడు. దేనితో నీకు తృప్తి సమాధానము వస్తుంది అనేసి అంటే వాక్యముతో. నీవు ఆశ పడేటటువంటిది లోకములో ఉన్నటువంటి దానిని వాటిని బట్టి వాటిపైన కాదు. దేని యందు ఆశ కొని ఉండాలంటే వాక్యమునందు, ప్రభువునందు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరచాలని చెప్పేసి ఏంటంటే ఈ లోక సంబంధితమైనటువంటి పైన ఆశ పెట్టుకొని ప్రభువా ఇవ్వడం లేదేంటి, ప్రభువా రావడం లేదేంటి, ప్రభుని పొందుకోవడం లేదేంటి, తృప్తిపరచానన్నావు కదా. కాదు కాదు, వాక్యమునందు ఆశ. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నా ప్రాణము వెహికల్ పైన, అవునా, భూమి చాగల పైన ఆశపడు, అవునా. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతావు? ప్రభువా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉంది. నీ ఆశ, నీ ఆసక్తి, నీ ఆతురత, నీ జీవము, నీ జీవితము దేవుని యందు కలిగి ఉండాలా. ఎన్ని గంటల కంటే ఎన్ని గంటలకు వచ్చినామో వాక్యము దొరుకు కాలమున్నే ఆయనను వెదకాలా. ఆయన దొరుకు కాలములోనే ఆయన వెదికేటటువంటి వారుగా ఉండండి. వాక్యము కరువైపోయింది. ఇటు విధమైనటువంటి కూడుకోవడమే గాని, ఇటు విధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యము చెప్పుకోవడం, ప్రార్థన చేయడమే గాని ఎవరైనా దేని కొరకు అంటే చస్తే పరలోకం పోవాలా కాన్సెప్ట్ అది. మీరు అదేనా ఇంకేమైనానా? అంతేనా? నాకైతే అదే, చస్తే రేపు పరలోకం పోవాలా. ఏం చెయ్యాలా? నానా తిప్పల పడ్డా సరే ప్రభువును ప్రకటించాలా నేను, అంతే. మరి పరలోకం పోవాలంటే ఎలా, ఏం చేస్తే, ఎక్కడి నుండి, తెలవకపోతే ఎలా? వీటిని తెలుసుకొనడానికి వాక్యమందు నువ్వు ఆశ కలిగి ఉండాల. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆమోసు 8వ అధ్యాయంకి వెళ్దాం బిడ్డ. ఆమోసు 8వ అధ్యాయం. దయచేసి నేను ఇక్కడి నుంచి ఒకవేళ నా మాటలు ఎవరికైనా ఒకవేళ నొప్పిని కలిగిస్తే, ఆయాసం కలిగిస్తే దయచేసి ఏమీ అనుకోకండి. ఆత్మీయంగా మిమ్మును ప్రేమించు వాడనై ఉన్నాను గనుక అంటున్నాను. సమయానికి వస్తే చాలా బాగుంటది. నాకు కాదు, నీకు కాదు, దేవుని దృష్టికి ప్రీతికరం, ఇష్టం, సంతోషం. నా బిడ్డలు నన్ను తెలుసుకొనడానికి, నేను చెప్పిన వాక్యమును తెలుసుకొనడానికి ఎంత వేగిరపడుతున్నారు. ఎంత సంతోషం. ఆమోసు 8వ అధ్యాయం 11, 12 వచనములు చూద్దాం. బాగినండి. రాబో ఈరోజు ఏమా ఈరోజు ఉన్నా రేపు ఉంటానో లేదో నేను కూడా, ఏమండి అంతే. ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నా, ఏదో చెప్పాలా, ఏదో అందరికీ తెలవాలా. దయచేసి సహకరించి కూడుకొని మంచి సహవాసము చేద్దాం. ఆత్మీయ సహవాసం అంటున్నా. కాదు కూడదు మా ఇష్టం అనుకుంటే అక్కడ ఒక మాట రాసుంది, చదవండి. రాబోవు దినములందు దేశములో నేను క్షామమండి, క్షేమం కాదు, క్షామము పుట్టింతును. ఎట్లాంటి క్షామం అంటే నీకు తెలిసిన క్షామము, అన్నపానము లేకపోతే కలిగేటటువంటి క్షామం కాదు అది. నీకు తెలిసిన క్షామం ఏంటంటే ఆకలి కొనడము, ఆకలి తప్పులు, ఏమండి అన్నపానములు దొరకకపోతే దాన్ని క్షామం అనుకుంటుంటాం నీవు నేను. కానీ అక్కడ మాట్లాడుతున్నది వాక్యము అన్నపానములు దొరుకుట చేత కాదు కలుగు క్షామము కాదు. మళ్ళీ చదవం. అన్నపానములు ఏదో లేకపోవుట చేత
కలుగు క్షామము గాక యెహోవా మాటలు వినకపోవుట వలన ఎన్ని కుర్చీలు ఖాళీ? 160 మంది గ్రూప్ లో మాక్సిమం అందరికి, నా దగ్గర వాళ్ళందరికీ ఫోన్ చేస్తా ఉన్నా. అన్నపానములు మళ్ళీ చెప్పండి. కలుగు క్షామము గాక యెహోవా మాటలు వినకపోవుట వలన, యెహోవా మాటలు, దేవుని మాటలు వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. నా మాటలు వినడానికి వేగిరపడండి దయచేసి. కాబట్టి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఓ క్షామం వస్తుంది, ఇక వాక్యం దొరకదు. వాక్యం దొరకకపోతే ఏముండదు తెలుసా? ఆదరణ ఉండదు, ఓదార్పు ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, నడిపింపు ఉండదు, వేదన, బాధ, రోదన. అమ్మో, వాక్యము లేకపోతే నన్ను కాదన్ను ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేవు. చదువు. కాబట్టి జనులు అప్పుడు వెతుకుతారంట. ఏమండి? ఎప్పుడు? వాక్యం దొరకకపోయి. ఇప్పుడు వాక్యం కావాలా? వినుమన్నప్పుడేమో వినరు, వాక్యాన్ని తృణీకరిస్తారంట. తృణీకరించినాక వచ్చేటటువంటి క్షామమును బట్టి మళ్ళీ వెతకడానికి బయటకెళ్తారంట. అప్పుడు దొరకదు. ఏమవుతుందో చూడండి. ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరిస్తుంటారు. దేనికోసం చెప్పాలా? సంచరించుదురు గాని అది వారికి యెహోవా వాక్కు. ఆయన దొరుకు కాలముననే వెదకుడి. బిడ్డ, తర్వాత కావాలంటే కూడా దొరకదంట. తూర్పు దిక్కు నుంచి, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, ఓ దేశమంతా సంచరించిన వాక్యం అప్పుడు దొరకదు. వాక్యం దొరకకపోతే పరలోక రాజ్య ప్రవేశం. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యముకు సమయం ఇద్దాం.